ఉండాలని కోరుకోవడానికి ఆయన కుటుంబంతో సహా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సందర్శించడం, అక్కడ దేవదేవుని యొక్క సందర్శన ప్రార్థనలు అయిన తర్వాత ఆయన అక్కడే ప్రకటించారు అధ్యక్ష, తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన ఇవాళ దర్శనం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నాం. ఈ రాష్ట్రంలో జరిగేటువంటి అనేక అక్రమాలు అన్యాయాలకి, అలాగే దేవాదాయ శాఖలో తిరుమల దగ్గర నుంచి 5 సంవత్సరాలు జరిగినటువంటి అనేక అక్రమాలకి ఇవాళే వాటిని ప్రక్షాళన చేయడానికి తిరుమల నుంచే నేను ప్రారంభిస్తున్నాననేటువంటి ప్రకటన కూడా ఆయన ఆనాడు మనకి మీడియా ద్వారా పంపడం జరిగింది అధ్యక్ష. ఇవాళ అవినీతికి అంతం పలుకుతామని రాష్ట్ర ప్రజలకి హామీ ఇచ్చినటువంటి నేటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలలో అనేక మాఫియాలు చేరినాయి అధ్యక్ష. వీటన్నిటినీ గమనించారు ఆయన. తిరుమలలో అధ్యక్ష దురదృష్టం ఏంటంటే చాలా పవిత్రమైనటువంటి ఆలయం అధ్యక్ష. ఆ దేవదేవుడు కొలువై ఉండేటువంటి తిరుమలలో ఇవాళ గంజాయి మాఫియా, మాదక ద్రవ్యాలు ఇటువంటి అన్నీ కూడా దొరుకుతున్నాయి అనేటువంటి సమాచారం అందిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ఆవేదనతో మరి ఇక్కడి నుంచే ప్రక్షాళన చేస్తాననేటువంటి ప్రకటన ఆ రోజు వారు ఇచ్చారంటే ఎంతటి దయనీయమైన స్థితికి ఆ తిరుమల దేవస్థానం యొక్క పరిస్థితులు వచ్చాయో మనకు అర్థమవుతుంది అధ్యక్ష. తిరుమలలో పవిత్ర స్థలం కాబట్టి గోవింద నామాలు తప్ప ఇంకా ఏ ప్రకటన కూడా ఇక్కడ ఉండకూడదు, ఏ ఒక్క ప్రచార ఆర్భాటాలు ఇక్కడ రాకూడదు, ఎవరు కూడా దీని మీద స్లోగన్ చెప్పడం కానీ ఇవి ఏ రాజకీయ పార్టీలు కానీ ఎవరు కూడా చేయడానికి లేదని ఆనాడే ఆయన ప్రకటించడం జరిగింది. దురదృష్టం అధ్యక్ష, మాకు కూడా తెలుసు, 4 దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్నాం, అనేక సందర్భాల్లో ప్రభుత్వాల్లో మంత్రులుగా ఉన్నాం, ఎమ్మెల్యేలుగా ఉన్నాం. తిరుమలకి వెళ్ళినప్పుడు ఏ రోజు కూడా తిరుమల పవిత్రత పాడయ్యే విధంగా మేము రాజకీయ స్టేట్మెంట్లు మేము ఆ తిరుమలలో ఏనాడు ఇవ్వలేదు. అది అనేక మంది మీడియా ప్రతినిధులు వచ్చి అడుగుతుంటారు, ఆ పార్టీ ఏంటి, ఈ పార్టీ ఏంటి, మీ నాయకుడు, ఆ నాయకుడు. ఎన్నున్నా సరే తిరుమల క్షేత్రంలో మాత్రం రాజకీయ ప్రసంగాలు మేము చెయ్యం, స్టేట్మెంట్లు ఇవ్వమని చెప్పి చాలా ఖచ్చితంగా మేము చెప్తూ వచ్చేవాళ్ళం. అదేవిధంగా మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కూడా తిరుమల పవిత్రతను కాపాడాలి. మరీ ముఖ్యంగా ఆ దేవదేవుని యొక్క పాదాల చెంత ఉన్న గ్రామంలో ఆయన జననం, ఆయన విద్యాభ్యాసం, ఈరోజు ఈ స్థాయిలో ఆయన నిలబడడానికి ఆ తిరుమల తిరుపతి దేవదేవుని యొక్క ఆశీస్సులు ఉన్నాయి అధ్యక్ష. అందుకని తిరుమలలో రాజకీయ ప్రసంగాలు ఉండకూడదనేది ఇవాళ అందరి యొక్క అభిమతం. కానీ గడిచిన 5 సంవత్సరాలు అనేక సందర్భాల్లో చూసాం అధ్యక్ష, రాజకీయ నాయకుల మీద వాళ్ళు అనేకమైన ప్రకటనలు, వాళ్ళకి నచ్చిన నాయకుల్ని పొగడుకోవడం, వాళ్ళకి కావాల్సిన నినాదాలు, ఆఖరికి అధ్యక్ష వాళ్ళ పార్టీ జెండాలను కూడా కార్లకు కట్టి వాళ్ళు తీసుకుపోతుంటే మరి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, పోలీస్ సిబ్బంది దాన్ని ఆపి జెండాలు తీయమంటే అధికారుల మీద, ఆ పోలీస్ అధికారుల మీద కూడా తిరుగుబాటు చేసి దౌర్జన్యం చేసిన సంఘటనలు తిరుమలలో మనం చూసాం అధ్యక్ష. కాబట్టి అటువంటి పవిత్రమైన స్థలంలో ఇవి ఏనాడు జరగకూడదనేటువంటిది ఇవాళ మా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దాని ప్రకారమే మేము అక్కడి నుంచి మొదలుపెట్టాం అధ్యక్ష. దీనిలో అధ్యక్ష ఈరోజు దానికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు ఇవాళ మొదలుపెట్టారు అధ్యక్ష. అందరికీ నేను మనవి చేసేది అధ్యక్ష, మన గౌరవ సభ్యులకి తమ ద్వారా ఎక్కడ ఏదైనా సరే అధ్యక్ష, మనం ఒకటి మాత్రం గమనించుకోవాలి అధ్యక్ష, మనం అందరం కూడా ఆత్మసాక్షిగా, మనస్సాక్షిగా ఈ సభలోకి వచ్చేటప్పుడు మనం ప్రమాణం చేసే వచ్చాం అధ్యక్ష. కానీ జరిగేటువంటి కార్యక్రమాల్లో మాత్రం ఈ ఆత్మసాక్షి, మనస్సాక్షిని మరి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు అధ్యక్ష, అనేక ఆలయాల్లో చాలామంది దీని సంగతి మర్చిపోయి మరి అక్కడ తమ స్వార్థం కోసము, రాజకీయ ప్రాబల్యం కోసము ఈ విధంగా చేయడం అనేటువంటిది చాలా
ఇబ్బందికరమైన పరిస్థితులు దేవాదాయ శాఖలో ఇలాంటి పరిస్థితులను చూసిన తర్వాత మేము కూడా కొన్ని నిబంధనలు కొన్ని మార్పులు తీసుకురావడానికి ఇప్పటికే కొంత ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. తిరుమలలో గత 5 సంవత్సరాలుగా అధ్యక్ష ఇవాళ ప్రశ్నలు చాలా అడిగారు. అందరూ అడిగినటువంటి ప్రశ్నలకు చివరిలో చెప్తాను అధ్యక్ష. అందరం అడిగింది మాకు కూడా అవసరమైంది అధ్యక్ష. తిరుమల తిరుపతి దేవదేవుని యొక్క దర్శనానికి కావాల్సిన లేఖల గురించి చెప్తాం అధ్యక్ష. దానికి కూడా కానీ ఇవాళ అధ్యక్ష 5 సంవత్సరాలుగా అధ్యక్ష చిన్న పిల్లలకు భక్తులకు ఇవ్వవలసిన పాలు అల్పాహారం కూడా క్యూ లైన్లలో నిలబడి ఉంటే ఇచ్చిన పాపాన పోలేదు అధ్యక్ష. ఎంత బాధాకరం అధ్యక్ష. ఒక్కొక్క రోజు కనీసం 15 గంటల నుంచి 24 గంటలు 30 గంటలు కూడా స్వామివారి దర్శనానికి క్యూ లైన్లలో భక్తులు పసిబిడ్డలను పెట్టుకొని ఉంటే పాలు అల్పాహారం ఇచ్చిన సందర్భాలు లేవు. మన ప్రభుత్వం ఈనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు రాగానే దీన్ని మార్పు చేయండి, క్యూ లైన్లలో ఉన్న పసిబిడ్డలకి పాలు అల్పాహారం సమయం గడిచే కొంది ఎంత సమయంలో ఏ సమయంలో ఏది ఇవ్వాలనో అవన్నీ ఆ క్యూ లైన్లలో ఉన్న భక్తులకి ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం నుంచే అన్నీ కూడా సరఫరా చేయాలని ఆదేశాలు ఇవ్వడం, ఆ ఆదేశాలని వాళ్ళ పాటిస్తూ ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష అదేవిధంగా శ్రీవాణి ట్రస్ట్ గురించి అడిగారు అధ్యక్ష. శ్రీవాణి ట్రస్ట్ గురించి కూడా ఒక విషయం తమకు చెప్తాను అధ్యక్ష. ఈ శ్రీవాణి ట్రస్ట్లో ఇప్పటికీ 1300 కోట్ల రూపాయలు వసూలైంది అధ్యక్ష. 1000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేశామన్నటువంటి సమాచారం నాకు ఈరోజే ఇప్పుడే ఇది 2 రోజుల నుంచి సమాచారం అడుగుతుంటే ఇవాళ ఇప్పుడే మాకు ఆ సమాచారం అందింది అధ్యక్ష. ఆ సమాచారాన్ని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. ఈ 1300 కోట్లలో 1000 కోట్ల రూపాయలు డిపాజిట్లు పెట్టారు. మిగిలినటువంటి 300 కోట్ల రూపాయలని ఒకే ఒక పనికి 600 కోట్ల రూపాయలకి ఎస్టిమేషన్లు వేసి టెండర్లు పిలిచారు అధ్యక్ష. 300 కోట్లకి 600 కోట్ల టెండర్ ఏందని నేను అడిగితే నాకు వచ్చినటువంటి సమాచారం అధ్యక్ష టీటీడీ అధికారుల దగ్గర నుంచి ఈ సంవత్సరం నుంచి వచ్చే డబ్బు కూడా దానికి ఖర్చు పెట్టడానికి మేము ముందే 600 కోట్ల రూపాయలు ఒకే ఒక వర్క్ మీద ఖర్చు పెట్టడానికి మేము నిర్ణయం తీసుకున్నామనేటువంటిది అంటే ఆనాడు ఉన్నటువంటి బోర్డు అధ్యక్ష, ఆనాడు చైర్మన్ గారు, ఆ బోర్డు, ఆ ఈఓ గారు తీసుకున్న నిర్ణయం అలాంటి నిర్ణయం అధ్యక్ష. 600 కోట్ల రూపాయలతో తిరుపతి గోవిందరాజులు స్వామి సత్రం పునరుద్ధరణ అధ్యక్ష. ఉన్న సత్రాన్ని కొలగొట్టారు. ఆ కూలగొట్టిన సత్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడానికి 600 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్లు వేశారు. ఈ 600 కోట్ల రూపాయలకి మన దగ్గర ఉండేది 300 కోట్లే. ఈ సంవత్సరం వచ్చేటువంటి పై సంవత్సరం వచ్చేటువంటి శ్రీవాణి ట్రస్ట్లో వచ్చేటువంటి నిధులు కూడా దీనికే ఖర్చు చేయడానికి ఒక నిర్ణయం జరిగిందనేటువంటి సమాచారం నాకు వచ్చింది.